మా మీద చర్యలు ఓకే, ఇప్పుడు ఒకసారి టీడీపీ వర్షన్ కూడా విందాం. ఓకే ఓకే అండి మోహన్ రెడ్డి గారు. కుసుమకుమారి గారు చెప్పండి, అంటే టీడీపీ వాళ్ళే ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తున్నారు, అన్యాయంగా అక్రమంగా ఓట్లు, అంటే వైసీపీకి ఎవరైనా ఓట్లు వేయాలి అంటే ఇలా స్లిప్పులు చించడం ఇలాంటివి చేస్తున్నారని చెప్తున్నారు. మరి వైసీపీ పార్టీ వాళ్ళు మీరేమంటారు దీనిపై, మీ అభిప్రాయం ఏంటి? గ్రేసీ గారు, గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మైసూరారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ ఎలక్షన్స్, బై ఎలక్షన్స్ వచ్చినాయి. ఆ రోజుల్లో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉండడం జరిగింది. పులివెందుల గ్రామాలకి ప్రచారానికి వెళ్తే రాళ్లతో దాడి చేయడం జరిగింది ఆ రోజుల్లో. అటువంటి పరిస్థితిలో ఈ రోజు ఒక చిన్న ఎలక్షన్ పెద్ద ఎలక్షన్ మనం కాదని పక్కన పెట్టండి, కానీ ఈ రోజు పులివెందుల నియోజకవర్గం, పులివెందుల మండలంలో ఈ రోజు ఎలక్షన్స్ జరుగుతా ఉంటే జెడ్పీటీసీ ఎలక్షన్స్. గతంలో వీరు చేసినటువంటి అరాచకాలను దృష్టిలో పెట్టుకొని సామరస్యంగా ఓట్లు వేసుకోవాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడేటువంటి గవర్నమెంట్ ముందుకెళ్ళడం జరుగుతా ఉంది. కానీ ఆ సాంప్రదాయానికి వీళ్ళు జీర్ణించుకోలేకున్నారు. ఏది ఎందుకంటే మేమే ఓట్లు వేసుకుంటాము, మళ్ళా వీళ్ళు వచ్చి ఇక్కడ చేయడం ఏంది, ఇంత గతంలో మేము రాళ్లతో కొట్టే వాళ్ళము, తరిమే వాళ్ళము, భయభ్రాంతులు చేసే వాళ్ళము. ఈ రోజు ఆ పరిస్థితి లేకుండా చేస్తాను ఎన్డీఏ గవర్నమెంట్. సామరస్యంగా ఓట్లు వేసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది. కాబట్టి ఈ రోజు ఈ సాంప్రదాయాన్ని మనం ఎందుకు తీసుకురావాలో, ఇది మన రాజారెడ్డి గారి అడ్డ, మన గడ్డ అని చెప్పి వాళ్ళు గొప్పలు చెప్పుకోవడం జరుగుతుంది. కానీ అలాంటి వాటికి ఈరోజు చమర గీతం పాడే రోజుల దగ్గరలో ఈ రోజు వచ్చింది. కాబట్టి వీళ్ళేమి భయభ్రాంతులు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ రోజు మరి మినిస్టర్ గారు వచ్చి ఇక్కడ ఒంటిమిట్లో ఆయనకి ఏం సంబంధం, రాయచోటి వాసి కదా, ఇక్కడ ఎందుకు ఈ మాదిరి మరి ఏజెంట్లు బయటకు జరుగుతున్నారని చెప్తున్నారు. 9 ఎక్కడైతే గ్రామాలు ఉన్నాయో 9 గ్రామాల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు పెట్టని కూడా చేయాలని చెప్పి ఒక కుట్ర పొందడం జరిగింది. అక్కడ తెలుగుదేశం పార్టీ యొక్క సానుభూతి పరులు ముందుగానే మినిస్టర్ గారికి చెప్పి, అయ్యా మమ్మల్ని ఇక్కడ ఏజెంట్ గా కూర్చోబెట్టమని చెప్పి వాళ్ళు మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నారు, మా మీదకి దాడి చేయడానికి వస్తా ఉన్నారు, మీ రక్షణ కావాలి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు కోరుకోవడం వల్ల మినిస్టర్ గారు వెళ్ళి ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నారు, అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలనేటువంటి ఆలోచనతోటి ఆ గ్రామాలకు వెళ్ళడం జరిగింది. చాలా బాధ కానివ్వండి, చితరాసపల్లి కానీ ఆ ఏరియాలో. కాబట్టి మినిస్టర్ గారు ఉన్నా కూడా మీరు దొంగలు వేసుకోవడానికి మీరు ముందుకు వస్తారంటే చూస్తూ ఊరికే ఉంటారు అధికార పార్టీలో ఉండి. గతంలో మీరు ఇట్లనే చేస్తారా మరి కుప్పంలో కానీ మిగతా స్థానిక సంస్థల ఎలక్షన్ మిగతా ఊర్లలో? కాబట్టి ఈ రోజు మీరు పాత రాజకీయాలు చేయాలనే ఆలోచన మీరు ఉన్నట్లయితే కనుక అది కుదరదు అని చెప్పి చెప్పడానికి ఈ రోజు ఈ 2 మండలాల్లో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ప్రజలు సొంతంగా వెళ్ళి స్వచ్ఛందంగా వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకోవడానికి అవకాశం కల్పించాము తెలుగుదేశం పార్టీ. ఇలా రౌడీయిజమో గూండాయిజమో చేసేటట్టయితే మేము నామినేషన్ రోజే వాళ్ళు వేయకుండా చేసిండేవాళ్ళం, వీళ్ళ సాంప్రదాయం కూడా మొదలు పెట్టినట్టే. కానీ ఈ రోజు అలా చేయలేదే చంద్రబాబు నాయుడు గారు. మరి ఏం మాట్లాడతారండి మీరు? అంటే మీరు రౌడీయిజం చేసి, మీరు గూండాయిజం చేసి మీరు ఓట్లు వేసుకుంటా ఉంటే చూస్తూ ఊరికే ఉన్నట్టయితే అప్పుడు మా గవర్నమెంట్ మంచిదా? ఎందుకు ఊరికే ఉంటాము? మేము ప్రజలకు రక్షణ కల్పించాలి, ప్రజలు వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకోవడానికి అవకాశం కల్పించాలి, అది మా బాధ్యత. ఇప్పుడు కోయ గారు ఎందుకు వచ్చారని మరి అక్కడ ఉన్నటువంటి పోలీసు సిఐ గారు, ఎస్ఐ గారు, డిఎస్పీ గారు, మరి ఎస్పీ గారు వీళ్ళందరూ ఉన్నారు కదా, మరి అంత పెద్ద ఆఫీసర్లు ఎందుకు వచ్చారని చెప్పి అడుగుతున్నారు. ఏమండి, ఎవరి భద్రత వాళ్ళది, ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు మేము ఎంతమంది ఆఫీసర్లు, ఎంత పెద్ద ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్ తెచ్చిపెట్టామన్నది కాదు, ఏ సమస్య లేకుండా ఎవరికి నష్టం కలగకుండా ఎలక్షన్ జరపాలన్నటువంటి ఆలోచనతో ఇప్పుడు గవర్నమెంట్ ఉంది. కాబట్టి మరి కోయ గారు కూడా వచ్చినారేమో. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఎందుకు వచ్చారు? అసలు చిన్న ఎలక్షన్ కదండి, ఈ చిన్న ఎలక్షన్స్ ఈ రోజు రేపు ఒక నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ కి ఇది ఒక నాంది పలికినట్టు. ఈ రోజు సామరస్యంగా ఎలక్షన్స్ కన్నా మనం ఇక్కడ పులివెందుల నియోజకవర్గంలో, పులివెందుల మండలంలో కన్నా మనం జరిపినట్టయితే కనుక ఈ రోజు ప్రజల్లో కూడా ఒక మంచి మెసేజ్ పోతుంది. కుసుమకుమారి గారు, ఇంత పటిష్టమైన భద్రతల నడుమ జరుగుతున్నాయి అంటున్నారు, ఇంత సామరస్యంగా జరుగుతున్నాయి అంటున్నారు, మరెందుకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు మాకు అవకాశం ఇవ్వండి అని పోలీసులు కాళ్ళు పట్టుకోవడం, ఇట్లా ధర్నా చేయడం, ఈ దృశ్యాలు ఎందుకు కనిపిస్తున్నాయి? అంటే మోహన్ రెడ్డి గారు, ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు పులివెందులలో ప్రజలు భయభ్రాంతులు చేస్తున్నారండి. కాబట్టి వాళ్ళు ఈ రోజు ఎవరు కాళ్ళు పట్టుకున్నారు, ఏ పార్టీ వాళ్ళు కాళ్ళు పట్టుకున్నారు, ఇక్కడ మా ఓట్లు మాకు వేయమని చెప్పి మీరు దొంగ ఓట్లు తీసుకొని వస్తా ఉంటే దొంగ ఓట్లు వేయనీయకుండా అడ్డుకోవడం జరిగింది. అది కరెక్ట్ కాదా? అంటే ఎప్పటికీ మీ పాత సాంప్రదాయాన్ని మొదలు పెట్టాలా? అంటే మీ ఓట్లు మీకు అక్కడ ఎవరు పోయి ప్రజలు ఓట్లు వేయకూడదా? ఇప్పుడు మరి ఇంతకు ముందు చెప్పారు విశ్లేషకులు గారు, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి దండోరా వేసి మీరు ఎవరు కూడా ఓట్లకు రాకండి, మేమే ఓట్లు వేసుకుంటాము, మీరు వచ్చినట్లయితే కనుక మీకు తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి హెచ్చరించిపోయేవాళ్ళంట. కానీ ఈ రోజు ఆ సాంప్రదాయం లేదండి. కాలం మారింది, ప్రజలు మారినారు. ఖచ్చితంగా వాళ్ళ ఓటు వాళ్ళు వినియోగించుకుంటారు. ఎవరి రాష్ట్రం బాగుంటే ఎవరైతే
రాజకీయ నాయకులు ఎవరైతే న్యాయం చేయగలుగుతారో, ఎవరికైతే ప్రజలకు మంచి చేస్తారో వాళ్ళకే ఓట్లు వేస్తారు ఈ రోజు. కానీ మీరు పాతకాలాన్ని దృష్టిలో పెట్టుకొని రౌడీ రాజకీయాలు, గుండా రాజకీయాలు చేయాలంటే ఎవరు కూడా ప్రజలు ఊరుకునే పరిస్థితి లేరు. ఒక్క నిమిషం అండి మోహన్ అదే రెడ్డి విధంగా తెలుగుదేశం పార్టీ చేస్తే మిమ్మల్ని అసలు నామినేషన్ ఎందుకు ఒక్క నిమిషం వేయించేవాళ్ళండి? మోహన్ రెడ్డి గారు మీరు ఒక్క నిమిషం కుసుమ కుమారి గారు కానీ మోహన్ రెడ్డి గారు ఇద్దరులో మీ టర్న్ వచ్చినప్పుడు ఒక్కరు మాట్లాడండి. ఇద్దరు మాట్లాడితే ఇద్దరు మాట్లాడింది వినిపించదు, అసలు ఎవరికి అర్థం కాదు. ఒకరు మాట్లాడండి. కుసుమ కుమారి గారు మీరు కంప్లీట్ చేయండి. మోహన్ రెడ్డి గారు మీకు ఒక్కసారి ఏమండి మీ టర్న్ వచ్చాక మాట్లాడండి. మోహన్ రెడ్డి గారు, కుసుమ కుమారి గారు మీరు కంప్లీట్ చేయండి. పులివెందులలో దౌర్జన్య రాజకీయాలు చేస్తున్నారు. ప్రపంచం అంతా అందరికీ తెలుసు, ప్రపంచం అంతా తెలుసు. పులివెందుల నియోజకవర్గంలో రాజశేఖర రెడ్డి గారి కుటుంబము, రాజారెడ్డి గారి కుటుంబము ఏ ఎలక్షన్స్ వచ్చినా వాళ్ళ ఇంటి పాలేరు కానివ్వండి, వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులు కానీ ఎవరు నిలబడినా వాళ్ళు చెప్పినట్లే వాళ్ళే గెలవాలి. వేరే వాళ్ళు పోటీ పెడితే గనక వాళ్ళు పోటీ పెట్టే దమ్ము ధైర్యం ఎవరికి లేకుండా చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు మేము అలాంటి రాజకీయాలకు సమరగీతం పాడాలన్నటువంటి ఆలోచనతోటి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్ జరపాలి. ఇది చిన్న ఎలక్షన్ పెద్ద ఎలక్షన్ అని కాదు. ఈ 2 మండలాలు మాకు వచ్చిన లాభం లేదు, రాకపోయినా లాభం లేదు, మాకు వచ్చే నష్టమే. కాబట్టి కాకపోతే ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. గతంలో మీరేం చేశారు? స్థానిక సంస్థల ఎన్నికలకి మేము వెళ్తే మమ్మల్ని మమ్మల్ని నామినేషన్ వేయకుండా మా పత్రాలు చించేసి మమ్మల్ని భయపెట్టి అసలు స్థానిక సంస్థలు మొత్తం ఏకగ్రీవం చేసుకున్నారు. ఎవరినైనా మీరు నామినేషన్ ఇచ్చినారా? ఈ రోజు మాట్లాడుతున్నారు ఏంటండి మీరు? నామినేషన్ ఈ రోజు ఓకే అండి కుసుమ కుమారి గారు చెప్పండి. మోహన్ రెడ్డి గారు ఏంది 20 నిమిషాలు, అప్పుడు 10 నిమిషాలు